Hello students, this is Prabhakar Chouti. Welcome to the AKS స్టడీ సర్కిల్. ఈ నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ న్యూ ఇండియా 75 స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 75 అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతుంది కాబట్టి ఆ 75 సంవత్సరాల లోపల సాధించాల్సినటువంటి వృత్తి ఏంటి, ఓకే, ఎట్లాంటి గ్రోత్ను సాధించాలి, అసలు ఇండియా ఎట్లాంటి పాలసీలని ఫాలో అయితే యాక్చువల్గా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తుంది, సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే ఏం చేయాలి అనేటటువంటి న్యూ ఇండియా @75 అనేటటువంటి ఒక డాక్యుమెంట్ని ప్రచురించింది. దీంతో పాటుగా మరి ప్రిలిమినరీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మరియు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి న్యూ ఇండియా @75లో నుండి చాలా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ మీద ఒక వీడియో చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. సో దీంట్లో భాగంగానే పార్ట్ 1లో గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు, సేవింగ్స్ రేట్కి సంబంధించినటువంటి అంశాలు, ఇన్వెస్ట్మెంట్ రేట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే న్యూ ఇండియా @75లో మొత్తం నీతి ఆయోగ్ ఏం చెప్పింది అని అంటే 4 అంశాలను ప్రధానంగా తీసుకుంది. ఆ 4 అంశాలు ఏంటి అని అంటే డ్రైవర్స్, అంటే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి కావలసినటువంటి డ్రైవర్స్ ఏంటి, అండ్ రెండో అంశం ఏం తీసుకుంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక సదుపాయాలు, ఎట్లాంటి మౌలిక సదుపాయాలని ఏర్పరిస్తే భారత్ తను అనుకున్నటువంటి సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధిస్తుంది. తర్వాత ఇంక్లూజన్, ఈ ఇంక్లూజన్ అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు, తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ కావచ్చు, తర్వాత సోషల్ సెక్యూరిటీలో ఎక్స్క్లూడ్ అయినటువంటి సెక్షన్స్ని ఇంక్లూడ్ చేయడం కావచ్చు, తర్వాత ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పథకాలను, సక్సెస్ఫుల్ పథకాలను మనము ఇంక్లూడ్ చేసుకోవడం కావచ్చు. తర్వాత ఫోర్త్ థింగ్ గవర్నెన్స్, అంటే సర్వీస్ డెలివరీ మెకానిజం అంటే ప్రభుత్వము ప్రజలకు సేవలు అందించేటటువంటి క్రమంలో ఎట్లాంటి విధానాలను పాటించాలి అని చెప్పేసి 4గా మనం తీసుకున్నాం. అయితే మొట్టమొదటిగా మనం డ్రైవర్స్కి సంబంధించినటువంటి థింగ్స్లోకి వెళ్తే మొత్తం డ్రైవర్స్లో 11 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. ఒకటి గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు, ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, ట్రావెల్ అండ్ టూరిజం హాస్పిటాల్కి సంబంధించింది, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్కి సంబంధించింది, ఓకే, అండ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్కి సంబంధించి 3 డ్రైవర్స్ని తీసుకున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనేటటువంటిది ఇంకొకటి, ఇండస్ట్రీ విత్ మేక్ ఇన్ ఇండియా, ఫినాన్షియల్ ఇంక్లూజన్, మినరల్స్. ఈ 11 అంశాలను కలిపి ఆర్థిక వ్యవస్థ యొక్క డ్రైవర్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ భావించింది. దాంట్లో మనం ఈ పర్టికులర్ లెసన్స్లో గ్రోత్కు సంబంధించినటువంటి అంశాల గురించి మనం చర్చిద్దాం. గ్రోత్కు సంబంధించి ఎట్లాంటి అబ్జెక్టివ్స్ని మరి నీతి ఆయోగ్ ప్రతిపాదించిందంటే యాక్సలరేట్ జీడిపి, దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ టు 8% బై 2022-23 ఫ్రమ్ 6.7% ఇన్ 2017-18. అంటే ఇప్పుడు 2017-18లో ఉన్నటువంటి 6.7% గ్రోత్ రేట్ని మనం 2022-23 వరకల్లా దీన్ని 8%కి పెంచాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. 8% రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అని చెప్పేసి గుర్తుపెట్టి, అంటే వాస్తవ వృద్ధి రేటుకి తర్వాత నామమాత్రపు వృద్ధి రేటుకి చాలా తేడా ఉంది అని చెప్పేసి మనం గమనించాలి. అండ్ ఇప్పుడు 2017-18లో 6.7% ఉన్నటువంటి గ్రోత్ రేటు మనకు 17-18కి వచ్చేవరకల్లా 6.8% అయిపోయింది. ఆ గ్రోత్కు సంబంధించి ప్రజెంట్ గ్రోత్ స్టాటిస్టిక్స్కి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఉంది, దానిపైన కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా గ్రోత్ ఎట్లా ఉండాలి అని అంటే గ్రోత్ షుడ్ బి ఇంక్లూజివ్, అంటే అందరినీ కలుపుకొని పోయేటటువంటి గ్రోత్ ఉండాలి, అంటే సమ్మిళితమైనటువంటి వృద్ధి ఉండాలి. తర్వాత సస్టైన్డ్ కీప్ గోయింగ్ ప్రాసెస్, ఎక్కడ కూడా ఆగొద్దు, ఎక్కడ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉండొద్దు. దానికి సంబంధించి గ్రోత్ సస్టైన్డ్గా ఉండాలి. సస్టైన్డ్గా అంటే మీనింగ్ సుస్థిరమైనటువంటి వృద్ధి ఉండాలి. క్లీన్ అంటే ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్ని డిస్ట్రక్ట్ చేయకుండా
గ్రోత్ ఉండాలి. తర్వాత ఫార్మలైజ్డ్ అంటే ఒక పర్టికులర్ షేప్లో గ్రోత్ ఉండాలని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తుంది. ఫార్మలైజ్డ్ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి స్టేజ్లో, ఒక వ్యవస్థాపూర్వకమైనటువంటి స్టేజ్లో గ్రోత్ ఉండాలి. అంటే మెయిన్స్ రాసే వాళ్ళు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని కనుక మీరు రాసినట్టయితే ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీరు ఎక్కువ రాయడానికి చూడండి. అంటే ద ఎకానమీ షుడ్ బి గ్రో ఇన్ ఇంక్లూజివ్, సస్టైన్, క్లీన్ అండ్ ఫార్మలైజ్డ్. మేక్ ద కంట్రీ 4 trillion ఎకానమీ బై 2023 ఫ్రమ్ 2.7 trillion ఇన్ 2017-18. దీనికి సంబంధించి మనకు ఎకనామిక్ సర్వేలో ఒక థింగ్ ఉంది, తర్వాత బడ్జెట్లో ఒక థింగ్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత రైజ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఫ్రమ్ 29% to 36% of GDP and increase exports of goods and services from 478 billion in 2017-18 to 800 billion by 2022-23. ఇవి గ్రోత్కి సంబంధించినటువంటి అబ్జెక్టివ్స్. మరి కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది గ్రోత్కి సంబంధించి అంటే, అయినా కూడా ఇండియా ఈజ్ సెడ్ టు బి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంట్రీస్లలో భారతదేశం యొక్క గ్రోత్ మరి అత్యధికంగా వృద్ధి చెందుతున్నటువంటి గ్రోత్లో ఉంది. తర్వాత షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా జీడిపి గ్రోత్ అంటే మనకు వచ్చేటటువంటి గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి రాకుండా సర్వీస్ సెక్టర్ నుండి వస్తుంది. ఓకే, అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లలో కంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుండి చాలా తక్కువ గ్రోత్ వస్తుంది. తర్వాత గ్రోత్ హ్యాస్ బీన్ హైయెస్ట్ ఇన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ ఆటోమొబైల్స్, ఫార్మాసిటికల్స్ ఇన్ స్పైట్ ఆఫ్ లార్జ్ స్కేల్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అంటే లేబర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేటటువంటి థింగ్స్లలో మనకు గ్రోత్ రావట్లేదు. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చాలా లో ఉంది, స్టేబుల్గా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది డిక్లైన్ అవుతుంది. ఇవి కరెక్ట్ సిచ్యువేషన్, అంటే గ్రోత్కి సంబంధించినటువంటి కరెంట్ సిచ్యువేషన్. అండ్ దాంతోపాటు కొన్ని OECD కంట్రీస్ని, అంటే కొన్ని కంట్రీస్ని కనుక మనం కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, 16-17లో షేర్ ఆఫ్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ 16.2% అండ్ దర్ కాంట్రిబ్యూషన్ టు ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ వాజ్ అప్రాక్సిమేట్లీ 4% ఆఫ్ జీడిపి. ఇండియాస్ ట్యాక్స్ జీడిపి రేషియో ఈజ్ వెరీ లో. అంటే జీడిపిలో ట్యాక్స్ యొక్క పర్సంటేజ్ని చూసుకుంటే భారతదేశం యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా తక్కువ ఉంది. కాబట్టి ట్యాక్స్ టు జీడిపి రేషియోను ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇండియా యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో చూసుకుంటే 17% ఉంది. అదే OECD కంట్రీస్ చూసుకుంటే 35% ఉంది. బ్రెజిల్ 34%, సౌత్ ఆఫ్రికా 27%, చైనా 22%. ఈవెన్ చైనాతో పోల్చుకున్నా కూడా మన ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ట్యాక్స్ యొక్క ఇన్కమ్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజెంట్గా ఉన్నటువంటి ఇండియా యొక్క గ్రోత్ యొక్క సిచ్యువేషన్, ఇన్వెస్ట్మెంట్ రేట్ యొక్క సిచ్యువేషన్, వేరే దేశాలతో పోల్చుకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఏం చేస్తే మనం ఎకనామిక్ గ్రోత్, మనకు ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది, ఏం చేస్తే మనకు సస్టైనబుల్ గ్రోత్ వస్తుంది, ఏం చేస్తే మనకు ఫెయిర్ గ్రోత్ వస్తుంది, ఏం చేస్తే మనకు క్లీన్ గ్రోత్ వస్తుంది అనేది మనం గమనించినట్టయితే ఇది 2017-18 వరకు ఉన్నటువంటి గ్రోత్ రేటు మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా స్పష్టంగా చూడొచ్చు. ఇంకా రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ రేట్స్ టు 36% బై 2022-23 అన్నాడు. అంటే 2022-23 కల్లా మనకు ఇన్వెస్ట్మెంట్ రేటు 36%కి పెంచాలి. ఓకే, మరి ఇన్వెస్ట్మెంట్ రేటుని పెంచాలి అంటే ఏం చేయాలి అని అంటే బోత్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి. అందుకే ఎకనామిక్ సర్వే మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ రేట్ గురించే మాట్లాడతాడు. అండ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా ఇప్పుడు 17% ఉంది. కాబట్టి దీన్ని 22%కి పెంచాల్సినటువంటి అవసరము ఉంది. ఇప్పుడు ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది అనేది కూడా మనం బడ్జెట్ నుండి తెలుసుకుందాం. తర్వాత ఈ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రెండు కూడా రేషనలైజ్ చేయాలి. ఎక్కువ కార్పొరేట్ ట్యాక్స్, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మరి కన్జంప్షన్ రేట్ను, డిమాండ్ను తగ్గిస్తుంది. కాబట్టి మనం ఈ కార్పొరేట్ ట్యాక్స్ని, ఇన్వెస్ట్మెంట్ రేట్ను తగ్గించేటట్టు, రేషనలైజ్ చేసేటట్టు చూడాలి. తర్వాత ట్యాక్స్ కాన్ఫ్లుయెన్స్ అనేది పెంచాలి. ఓకే, ట్యాక్స్ కట్టాలనుకున్న వాళ్ళకి ఆ కాన్ఫ్లుయెన్స్ని పెంచాలి. తర్వాత ఈ జిఎస్టీ కలెక్షన్కి సంబంధించినటువంటి ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించినటువంటి థింగ్స్ కూడా పెంచాలి. తర్వాత డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ ఈ రెండు కూడా గ్రోత్ని సాధించడానికి హెల్ప్ఫుల్ అయినాయని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తుంది. అండ్ దీంతో పాటు మనకు అట్లీస్ట్ 7% గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. తర్వాత హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనము పెంచాలి, ఎఫ్డిఐ నామ్స్ని మనము లిబరలైజ్ చేయాలి. తర్వాత ఈ గవర్నమెంట్
ఈ సిపిఎస్ఈలో పెట్టేటటువంటి అట్రాక్టివ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి. తర్వాత ట్రిపుల్ మెకానిజంని కూడా ఈ చేసేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచేటట్టు ఉండాలి. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ త్రూ ద ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్, అంటే ఫిస్కల్ మానిటరీ పాలసీని రెండింటిని కనుక మనము పర్ఫెక్ట్గా ఉంటే మనకు అనుకున్నటువంటి జీడిపి గ్రోత్ రేట్ వస్తుంది. మరి డెట్ టు జీడిపి రేషియో కూడా తగ్గాలి. ఇప్పుడు ఎన్కే సింగ్ కమిటీ ప్రకారం సెంటర్స్ యొక్క డెట్ టు జీడిపి రేషియో 40% ఉంది అండ్ స్టేట్స్ యొక్క జీడిపి రేషియో మోర్ దెన్ 24% ఉంది. కాబట్టి దీన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్కే సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్కి ఇన్లైన్ విత్ ఈ డెట్ టు జీడిపి రేషియో వెళ్తుంది. తర్వాత ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఎస్కేప్ అండ్ బియాన్సీ పాలసీని ఫాలో కావాలి. అండ్ ఎక్స్పెండిచర్ విచ్ బిల్డ్స్ హ్యూమన్ క్యాపిటల్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్స్ మీద, తర్వాత స్కిల్ ఫెసిలిటేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ మొత్తాన్ని కూడా 2 నుండి 6% వద్ద మెయింటైన్ చేస్తూ ఎంపీసీ ప్రయత్నం చేయాలి. ఇవి గ్రోత్కు సంబంధించి అబ్జెక్టివ్స్. అండ్ గ్రోత్ ఏం చేయాలి, గ్రోత్ యొక్క పరిస్థితి ఎట్లుంది, అండ్ గ్రోత్కి సంబంధించి వే ఫార్వర్డ్ మెకానిజం ఏముందనేది మనకు నీతి ఆయోగ్ వెలువరించినటువంటి @75 డాక్యుమెంట్లో ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి గ్రోత్ పారామీటర్స్ని కనుక తీసుకున్నట్టయితే 2014లో 6.4 ఉన్నటువంటి గ్రోత్ రేటు 7.4కి, తర్వాత 8కి, తర్వాత 8.2%కి, 7.2%కి, తర్వాత 6.8%కి, ఇప్పుడు 1920లో మనం 7% గ్రోత్ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రోత్ రేట్స్. ఇది మీకు ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ చాలా బాగా ఉపయోగపడేటటువంటి థింగ్. తర్వాత ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్ని కనుక త్రూ బడ్జెట్ మనము తీసుకుంటే 2018-19లో ఇక్కడ చూడండి, మీకు ఓవరాల్ గ్రోత్ రేట్ వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా తగ్గిపోతూ ఉంది. తర్వాత మనకు ఈ అగ్రికల్చర్ గ్రోత్ రేట్, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకు 2015-16లో చాలా తక్కువ ఉన్నది, 6% పైనకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 18-19కి వెళ్ళి తగ్గిపోయింది. తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు 10% నుండి తగ్గి మళ్ళీ కొంచెం పెరుగుతున్నటువంటి సందర్భం. అండ్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ కూడా తగ్గుతున్నటువంటి సందర్భం. అంటే ఓవరాల్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ యాజ్ వెల్ as ద సర్వీస్ సెక్టర్ 3 కూడా తగ్గుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధృవీకరించుకోవాలి. అండ్ ఇంతకుముందు మనకు ఇన్వెస్ట్మెంట్ రేట్కి సంబంధించి ఇప్పుడు 4% ఆఫ్ జీడిపి ఉంది. దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్ కూడా పెంచాలి. ఇది 8.1% ఉంది పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్. తర్వాత గవర్నమెంట్ కన్జంప్షన్కి సంబంధించి 9% ఉంది. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 10% ఉంది. ఇవన్నీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఐఎంఎఫ్ భారత్కు సంబంధించినటువంటి వృద్ధి గురించి ఏం చెప్తుంది అని అంటే, వృద్ధి రేటు తగ్గిపోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంది. అండ్ ఈ 2 ఏళ్లలో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే 19-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ స్పీడ్ అంచనాలను తగ్గించడానికి పలు ఆర్థిక సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఆర్బీఐ 7.2 నుండి 7కి తగ్గించింది. మరి ఆగస్టు మానిటరీ పాలసీలో దీన్ని 6.9%కి తగ్గించింది. తర్వాత ఎకనామిక్ సర్వే 7% గ్రోత్ని ఎస్టిమేట్ చేసింది 2018-19 ఎకనామిక్ సర్వే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 7.2% నుండి దాన్ని 7%కి తగ్గించింది. ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ 6.8 నుండి 6.6కి తగ్గించింది. గోల్డ్మ్యాన్ సాక్స్ 7.2%కి తగ్గించింది. తర్వాత డిబిఎస్ 7 నుండి 6.8%కి తగ్గించింది అన్నటువంటి విషయం. అంటే ఈ మొత్తం అంచనాలను కనుక చూసుకున్నట్టయితే భారత్ యొక్క వృద్ధి రేటు తగ్గిపోతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇంకా ఏడిబి ఏం చెప్తుంది అంటే, అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం వలన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2 నుండి ఇంతకుముందు అనుకున్నట్టు 7.2 నుండి 7%కే తగ్గిపోవచ్చు. అయినా కూడా ప్రపంచంలో వేగవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ హోదా భారతదేశానికే ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా రీసెంట్గా వెలువడినటువంటి వరల్డ్ బ్యాంకు జీడిపి గ్రోత్ రేట్ ర్యాంకింగ్స్లో మీరు చూసినట్టయితే భారతదేశం యొక్క ర్యాంకు ఇప్పుడు 7 స్థానానికి వచ్చింది. ఇంతకుముందు 2016లో 5th ప్లేస్లో ఉన్నటువంటి భారత్ అక్కడ నుండి 7వ స్థానానికి దిగజారింది. అమెరికా $20.8 ట్రిలియన్ మనం 2024-25 కల్లా మనము అట్లీస్ట్ $5 ట్రిలియన్ అనుకున్నాము. 22-23 కల్లా అట్లీస్ట్ $4 ట్రిలియన్ ఆఫ్ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టేజ్ ఇది. $2.8 ట్రిలియన్ నుండి మనం వెళ్ళాల్సింది
చేయాల్సింది $5 ట్రిలియన్ వ్యవస్థలోకి మనము బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆగస్టు 7వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినటువంటి వృద్ధికి సంబంధించినటువంటి అంచనాలలో ఇప్పుడు 7% ఉన్నటువంటి వృద్ధి అంచనాల్ని 6.9%కి తగ్గిస్తున్నట్టు, మరి డిమాండ్ లేకపోవడం ఒకటి, పెట్టుబడులలో స్తబ్దత ఉండడం మూలంగా మరి జీడిపికి సంబంధించినటువంటి అంచనాలను తగ్గిస్తున్నట్టు చెప్పింది. తొలి అర్ధభాగంలో 5.8 నుండి 6.6% మధ్య, రెండో అర్ధభాగంలో 7.3 నుండి 7.5% మధ్య ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. 2021 మొదటి త్రైమాసికంలో భారతదేశం యొక్క వృద్ధి 7.4%గా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆగస్టు 7, 2019లో వెలువరించినటువంటి ద్రవ్య పరపతి విధానంలో చెప్పింది. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి తగ్గిపోతుంది కాబట్టి మరి ఆ వృద్ధిని పెంచడానికి ఫిస్కల్ పాలసీలో భాగంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫిస్కల్ పాలసీ బాగుండాలి, మానిటరీ పాలసీ బాగుండాలి. మరి ఫిస్కల్ పాలసీలో భాగంగా బడ్జెట్లో కానీ ఎకనామిక్ సర్వేలో కానీ కొన్ని రిఫార్మ్స్ని తీసుకుంటే, మానిటరీ పాలసీలో భాగంగా మరి భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా మరి ట్రెడిషన్కు భిన్నంగా 35 బేసిస్ పాయింట్స్ను రెపో రేట్ని తగ్గించి ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది జీడిపిలకు సంబంధించినటువంటి 2017-18 యొక్క డేటా. మనం 17లో 5వ ప్లేస్లో ఉంటే 18కి వెళ్ళే వరకు 7వ ప్లేస్కి వెళ్ళాం. ఇది మన జీడిపి $2.7 ట్రిలియన్ వద్ద ఉంది. అండ్ ప్రస్తుతం భారతదేశం యొక్క థింగ్స్ చూసుకుంటే మనకు ఎకనామిక్ సర్వే నుండి ద్రవ్యలోటు ఇప్పుడు 3.4% వద్ద ఉంది. ద్రవ్యోల్బణము సిపిఐ వచ్చేసి 3.4% వద్ద, డబ్ల్యూపీఐ 4.3% వద్ద, జీడిపి గ్రోత్ రేట్ యొక్క ఎస్టిమేట్స్ 7%, మరి 18-19లో వృద్ధి రేటు 6.8%. విదేశీ వాణిజ్యంలో ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గుతున్నాయి, ఇంపోర్ట్స్ ఏమో పెరుగుతున్నాయి. తర్వాత వ్యవసాయము, అడవులు, చేపలకు సంబంధించి వ్యవసాయ గ్రోత్ రేటు తగ్గిపోతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే కొంచెం పెరిగింది. సర్వీస్ సెక్టర్ యొక్క వృద్ధి రేటు లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే తగ్గింది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించినట్టయితే, మనం ఇప్పుడు ఏ అంశాలను తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలనేటువంటి అంశాలన్నీ కూడా మరి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. ఎకనామిక్ సర్వేలో ఇక్కడ చూడండి, ఇది గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ ఏం చేస్తే గ్రోత్ పెరుగుతుందని చెప్పేసి ఒక 7 అంశాలను తీసుకున్నారు. ఈ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి గ్రోత్ పర్స్పెక్టివ్ గురించి, ఎకనామిక్ సర్వేలో ఎందుకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలనుకుంటూ అండ్ ఎట్లాంటి అంశాలు కావాలి అని అంటే, మనం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్ యొక్క సైకిల్ కావాలన్నాడు. అది ఫేవరబుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ తోటి కపుల్డ్ అయ్యి మరి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 8% ఆఫ్ రియల్ ఎకనామిక్ గ్రోత్ తోటి పోతే తప్ప 2024-25 వరకు మనము $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకోలేమని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పిండు. అండ్ ఎకనామిక్ సర్వేలో చెప్పినటువంటి అంశాల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఎకనామిక్ సర్వేలో చెప్పినటువంటి థింగ్స్ ఏంటి అంటే స్ట్రిక్ట్గా ఇదే. సో మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీ 8% తోటి నడవాలి. అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఉండాలి, గ్రోత్ అండ్ డిమాండ్ని పెంచాలి, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి, అండ్ ఎన్పిఎస్ను తగ్గించాలి. తర్వాత హయ్యర్ ఫుడ్ ప్రైజెస్ని రూరల్ కన్జంప్షన్ పెంచడానికి వాడాలి. ఫ్యూయల్ ప్రైజెస్ని తగ్గించాలి అనేసి టార్గెట్గా పెట్టుకుంది. ఇవి యాక్చువల్గా మొత్తం మీకు 75లో చెప్పినటువంటి అంశాలు, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రోత్ అండ్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి గ్రోత్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్ సర్వేలో గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. అండ్ మొత్తం 11 డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి 11 డ్రైవర్స్ని డిస్కస్ చేసేటటువంటి క్రమంలో మొత్తం మీకు 75 డాక్యుమెంట్లో ఏం చెప్పారు, ప్రస్తుతం దాని యొక్క పరిస్థితి ఏముంది, బడ్జెట్లో ఏముంది, తర్వాత ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు అనేటువంటి అన్ని అంశాలను మేళవిస్తూ ఒక్కొక్క అంశాన్ని మరి నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.